లిక్కర్ అన్నటువంటిది ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారానే నడిచింది. కాబట్టి ఆ షాపుల్లో తిన్నారు అంటే కుదరదు. ఆ షాపులకి సప్లై చేసినటువంటి మద్యం సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అన్నటువంటి దానికి ఆ సదరు సంస్థల వాళ్ళు కంప్లైంట్ చేయాలి. అయితే ఆ సదరు సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీజులకు తీసుకున్నారు అంటే వాళ్ళే తిన్నారు ఆ డబ్బులు అన్నటువంటిది నిరూపించే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అందులో జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్ల కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలు ఎవరికి చేరినాయి, అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దాని మీద సిఐడి ఆధారాలు సేకరించింది. అస్మదీయ సంస్థలు అడిగినంత కమిషన్లు ముట్టజెప్పిన కంపెనీలకే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం, వాటికి చెల్లించిన బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచేయడం ద్వారా దోచుకున్న సొత్తు ఎవరి వద్దకు ఎలా చేరింది అనే దాని మీద కీలక సమాచారం సేకరించింది. విజయవాడ ప్రసాదంపాడులోని బెవరేజెస్ కార్పొరేషన్, డిస్టిలరీస్, బ్రూవరీస్ విభాగాల కార్యాలయాల్లో 3 రోజులుగా సిఐడి దర్యాప్తు బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు గురువారం ముగిశాయి. ఏపీ ఎస్బీసీఎల్ పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి వినియోగించిన కంప్యూటర్ ఇతర విభాగాల్లోని సిస్టమ్స్ని జల్లెడ పట్టిన సిఐడి బృందాలు పెద్ద ఎత్తున డాక్యుమెంట్తో పాటు దస్త్రాలను స్వాధీనం చేసుకుని వాటిలో నుంచి సేకరించిన ఆధారాల మేరకు అనుచిత లబ్ధి పొందిన సంస్థల వెనక నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాయి. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని సిఐడి భావిస్తోంది. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను విభజించి ఫోరెన్సిక్, డిజిటల్, ఫైనాన్షియల్ ఆడిట్కి పంపాలని నిర్ణయించింది. కుంభకోణం విలువను తేల్చడానికి అధికారికంగా ఏపీ ఎస్బీసీఎల్ నుంచి ఏ ఖాతాల్లోకి నిధులు వెళ్ళాయి అని కాకుండా అనధికారికంగా ఎంత చెల్లించారని నిర్ధారించనుంది. ఎందుకంటే అధికారికంగా చేసిన దాంట్లో ఏది చేయడానికి వీలుండదు. అనధికారికంగా చేసింది అనేది తేలాలంటే ఆ సదరు వ్యక్తుల అకౌంట్లను తేల్చాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.